గురువుగారు, ఈ మాసంలో మరో ముఖ్యమైన పండుగ, అందరం చాలా ఇష్టంగా జరుపుకునే పండుగ గురు పౌర్ణిమ. గురు పౌర్ణిమ అంటే గురువుల్ని పూజించడమేనా? అసలు ఎందుకు ఆ రోజే గురువుల్ని పూజించాలి? మీరు గురు సమానులు కాబట్టి, నాకు తండ్రి సమానులు కాబట్టి ఖచ్చితంగా వివరణ ఇవ్వండి. అలాగే ఎలా చేసుకోవాలి ఆ పూజా విధానం కూడా చెప్పండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, గురు పౌర్ణిమ అంటే మామూలుగా అందరూ కూడా సరే ఎవరికి తోచిన విధానముగా వాళ్ళు చేస్తున్నారు. గురువు అంటే తల్లి, తండ్రి, గురువు, దైవము నాలుగవది చెప్పారు. నిజానికి తల్లి మొట్టమొదట. ఈ మామూలుగా ఈ ప్రపంచంలోకి మనము రావాలి అంటే తల్లి మొట్టమొదట మనకు ప్రాధాన్యత. దానికి కారణము తండ్రి. తర్వాత గురువు అనేటువంటిది ఏమిటి అంటే మార్గదర్శకత్వం మన జీవితానికి. చిన్నప్పటి నుంచి కూడా మనకు అక్షరాభ్యాసం చేసినప్పటి నుండి మన జీవితం ఈనాడు ఇంతింత ప్రతిభావంతులు ఎంతోమంది, కోటానుకోట్ల మంది, అందరూ ప్రజానీకం, అందరూ గొప్పవాళ్లే. దాంట్లో కొంతమంది రాజకీయ నాయకులు గాను, కొంతమంది పేరెన్నిక కలిగినటువంటి లాయర్లు గాను, జడ్జీలు గాను, పోలీస్ ఆఫీసర్లు గాను, ఐఏఎస్ ఆఫీసర్లు గాను, ఇలా ఒక గొప్పతనముగా పొలిటికల్ లీడర్స్ గాను, సినిమా వాళ్ళు గాను. ఒక వింగ్ అనేది ఏమిటి? ప్రపంచంలో ప్రధానమైనటువంటి రంగాలలో ప్రధానమైనటువంటి వ్యక్తులుగా ఉండేటువంటి వాళ్ళు, వ్యాపార దిగ్గజాలు కావచ్చు, అనేక రకాల మన ఆలోచనలు ఈనాడు మనం ముందుకు వెళుతున్నాము అంటే ఎక్కడో ఒక చోట మొట్టమొదట గురువు మనకు మొట్టమొదట బీజం ఎక్కడ పడింది అనేది ఆలోచన చేసుకోవాలి. ఇవాళ కాయలు కాస్తున్నాయి, పరిపూర్ణమైనటువంటి ఫలాలు మనం తింటున్నాము అంటే ఆ చెట్టు యొక్క విత్తనం ఒకటి వేసి దానికి నీళ్లు పోసి కాస్త పెంచినటువంటి వాడు మొదట ఉంటాడు. తల్లి కారణమైన, తండ్రి అయినా మనకు మొట్టమొదటి ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే మీకు బాగుంటుంది అని ఒక ఫౌండేషన్, ఇంటికి కట్టుకునేటువంటి ఫౌండేషన్ ఎలా ఉంటుందో అలా గురువు చేస్తారు. మధ్యలో చాలామంది గురువులు కొంచెం సందర్భాన్ని బట్టి 10th క్లాస్ వరకు ఒక రకము, ఇంటర్లో ఒక రకము, తర్వాత డిగ్రీలో ఒక రకమని, లేదా MBBS చదువుంటే ఒక రకమని, ఇలా కొంతమంది మారుతారు. ఎన్ని మార్పులు చేర్పులు జరిగినా ఈ గురు పౌర్ణమి అని వచ్చేటప్పటికీ మన గురువులను పూజించుకోవటం అనేటువంటిది ఒకటి. వ్యాస భగవానుడిని పూజించుకోవాల్సినటువంటి అవసరము చాలా. ఎందుకంటారు వ్యాస భగవానుడికి అంత ప్రాధాన్యత? ఎందుకంటే మామూలుగా దేవతలకు గురువు వ్యాసుడు చెబుతూ ఉంటే గణపతి రాస్తున్నాడు ఇవన్నీ కూడా అనేటువంటిది మనకు ప్రామాణికం. వ్యాస భగవానుడు అని దేవతలకు సైతము మార్గదర్శకుడు. ఇవాళ మనం ఏదైతే పూజిస్తున్నామో భగవంతుడు, ఈ దేవుడు, ఆ దేవుడు, అట్లా ఇట్లా అనేసి ఒక పద్ధతి. ఇవాళ మనము కేంద్ర ప్రభుత్వము కానీ, రాష్ట్ర ప్రభుత్వము కానీ దేన్ని బట్టి ముందుకు వెళుతున్నాము? రాజ్యాంగాన్ని బట్టి కదా. రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయులను మనం ఎలా అయితే తలుచుకుంటున్నామో, పాలన పరంగా వీళ్ళందరూ బాగా చేస్తుండొచ్చు, పరిపాలిస్తుండొచ్చు, గత నాయకులు కానీ, ఈ నాయకులు కానీ. అయితే దీనికి మూలం ఏమిటి? ఒక చట్టం ఉంటుంది, ఒక సిస్టమ్. ఆ సిస్టమ్కు లోబడే చెయ్యాలి, సిస్టమ్ను బ్రేక్ చేయడానికి లేదు అని. అప్పుడు ఆ సిస్టమ్ గొప్పతనం ఉంటుంది కదా. ఆ సిస్టమ్ తయారు చేసినటువంటి వ్యక్తి మహోన్నతమైనటువంటి వ్యక్తి అయి ఉంటాడు కదా. అలాగే మనకు శాస్త్రాలు ఎక్కడి నుంచి పుట్టినాయి? వేదాలు ఎక్కడి నుంచి పుట్టినాయి? మామూలుగా ఇవన్నీ కూడా మనం చూసుకుంటాము కదా. అందుకనే
అశ్వత్థామ బలి వ్యాస, వ్యాసుడు ఆయన కూడా చిరంజీవి. మనము నిరంతరము ఆయన్ను ఆరాధించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. ఒక రకంగా నేను ఇందాక చెప్పాను ఒక దాంట్లో, మనకు దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తామండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ దీనికి కటాక్షాల కోసం మనము ఇక్కడి నుంచి మనకున్న వసతులను బట్టి మనం వెళతాం, సౌకర్యాన్ని బట్టి. వెళ్ళిన తర్వాత భగవంతుడి ఆ లైన్ దగ్గర వరకు పోయిన తర్వాత భగవంతుడిని మనం చూస్తాం. చూస్తే అక్కడ ఉండేటువంటి భగవంతుడు మనకు అనుగ్రహం ఇచ్చినాడు, మనం చూసినాము కాబట్టి మనకు మేలు జరిగిందని సంతోషపడుతున్నాం. కానీ ఆ గర్భగుడిలో ఉండేటువంటి ప్రధాన అర్చకుడు కూడా భగవంతుడితో సమానం. నా భావన నేను చెప్తున్నా. ఎందుకు అంటే ఒక వారధి భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్త ఎప్పుడూ కూడా అర్చకుడు. ఆ ప్రధాన అర్చకుడు అనేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి దైవంతో సమానమే. వాళ్ళు ఇలా అనడము, కాస్త తీర్థం ఇవ్వడము, ఆశీర్వచనం చేయడము చేస్తే అంత దూరము పోయినందుకు గాను ప్రతివాడు కూడా భగవద్ అనుగ్రహము మనకు పరిపూర్ణముగా లభ్యమైంది అని అనుకుంటాం. అలాగే వ్యాస భగవానుడు అనేటువంటి ఆయన్ను మనము పూజించుకుంటే ఈ గురు పౌర్ణమి నాడు మన గురువులను కూడా పూజించుకోవటం. మనం ఇంత ఎత్తుకు ఎదిగిన దానికి ఒక్కొక్క సంవత్సరము మనకెంతో మంది చదువులు చెప్పింటారు. ఆ గురువులను ఒక్కసారి తలుచుకోవటం, మనకు వాళ్ళు ఏదో ఒక చిన్న పాయింట్ ఎక్కడో చెప్పకుండా ఉండరు, చెప్తారు. మనకు చెప్పినప్పుడు విద్యకు కారణమైనటువంటి వాళ్ళు కదా మన మలుపు, మన జీవితానికి ఇవాళ మనం గొప్ప స్థానాల్లో ఉండవచ్చును. కానీ గుర్తు పెట్టుకొని వాళ్ళని ఒక్కసారి మనము పిలిపించుకొని, లేదా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక శాలువ కప్పి కాస్త గురు పూజోత్సవము అని జరుగుతూ ఉండింది. అలా గురువు గారిని పూజించుకోవడం ఇదైన తర్వాత వ్యాస భగవానుడు అందరము చేసుకునేటువంటిది. అలా మనం మామూలుగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షప్రదమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అందరము కొలుచుకుంటాం. ఎవరి ఇంటి దేవుడు వాళ్ళకు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఒక్కసారి పూజించుకుంటాం కదా. అలాగే మనకు విద్య చెప్పినటువంటి గురువులను పూజించుకుంటే ఆ గురువుకు మనం ఏమి ఇవ్వగలం? ఇంత విద్యను ఇంత జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువుకు మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఒక నమస్కారము, ఒక పూలమాల, ఒక శాలువ. మనకు శక్తి ఉంటే ఒక కంగణాలు దొడగొచ్చు, బంగారం ఇవ్వచ్చు, అవి తర్వాత సంగతి. కానీ ఇవేవి కాదు. గుర్తుపట్టుకొని వెళ్ళి ఆ గురువులను మనము పూజించుకుంటే పుణ్యప్రదం ఎప్పుడు కూడా. అందుకనే గురువు లేని విద్య గుడ్డి విద్య. స్వతంత్రంగా నేర్చుకుంటే రాణింపు ఉండదు. దేనికైనా గురువునాం గురువు, గురువు యొక్క ఇది చాలా అవసరం. అందుకని ఈ వ్యాస పౌర్ణమి అనగానే ముందు వ్యాస భగవానుడు గుర్తు రావాలి. మనకు మార్గదర్శకాలైనటువంటి వేదాలను రచించినటువంటి వ్యాస భగవానుడు దేవతలకు కూడా మార్గదర్శకుడు కాబట్టి మనము వ్యాస భగవాన్ని ఆరాధించటం అనేటువంటిది సాంప్రదాయం. అలాగని షిర్డీ సాయిబాబాను కొలిచేవాళ్ళు గురువు అని అనుకుంటే దీంట్లో గురువు అన్నప్పుడు ఎవరైనా గురువులే, ఆ తర్వాత సంగతి. ఇదంతా సెకండరీ కిందికి వచ్చేటివి. మొదటైతే వ్యాస భగవానుడి ఫోటో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. సో చాలా అంటే చాలా చక్కగా వివరించారు. అదండి విషయం. ఈ గురు పౌర్ణమి రోజున మీరు వీలైతే మీ గురువుల్ని ఖచ్చితంగా కలవండి. వాళ్ళకి గురువుగారు చెప్పినటువంటి సత్కారం చిరు సత్కారమే, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అలా సంతోషింపచేసే ప్రయత్నం చేయండి. ఈ గురు పౌర్ణిమ అందరూ చాలా బాగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ కూడా కోరుకుంటుంది. వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.